హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం గం గణపతియే నమః. చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ అనేవి ఫస్ట్ చెక్ చేస్తాను. మీ ఎనర్జీస్కి నా మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. మీ నేమ్స్ని 3 times అనుకొని ఫస్ట్ వీడియో చూడండి. ఆ తర్వాత మళ్ళీ మీ పర్సన్ నేమ్ని అనుకుందరు. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సెపరేషన్. ప్రెజెంట్ మీరు సప్రెషన్లో ఉన్నట్టు కనపడుతుంది. మీ పర్సన్ని మీరు దూరంగా ఉన్నట్టు కనపడుతున్నారు. కానీ మీరు ఏదో విషయంలో భయపడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఎక్కువగా. కానీ మీరు ఎలా బయటికి రావాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ పైన మీకు ప్రేమ అయితే చాలా ఉంది. మొండిగా ఉన్నారు. మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉంది, కాకపోతే మీకు చెప్పట్లేదని చెప్పి బాధపడుతున్నారు. ఒకరికొకరు సోల్ కనెక్షన్ అయితే ఉంది, కానీ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. లో ఎనర్జీలోకి వెళ్ళకూడదని చెప్పి ప్రాక్టికల్గా ఉండాలి. మళ్ళీ లో ఎనర్జీలోకి వెళ్తే మా పర్సన్ మళ్ళీ నా దగ్గరికి వస్తారా రారా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఏదో మనీ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. మీకు ఏదైనా మనీ ఆఫర్ అనేది వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఓకేనా? మీరు ప్రెజెంట్ సపరేషన్లో ఉన్నట్టు కనపడుతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్లో మీరు సఫర్ అవుతున్నారు ఎక్కువగా. మీరు దేనికో భయపడుతున్నారు. మళ్ళీ మీ పర్సన్ వస్తారా రారా అని చెప్పి ఆలోచనతో మీరు భయపడుతూ ఉన్నారు. ఓకేనా? మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏంటి. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి. క్వీన్ ఆఫ్ కప్స్, 8 of Pentacles, Eight of Swords, 10 of Cups, Temperance, the Chariot, Two of Pentacles, Ten of Wands, Knight of Cups, the Tower. Bottom of the deck వచ్చి Queen of Wands, the Empress. ఓకే, ఓకే. ఓకే, కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు. ఓకే, ఇంకా వాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు. కప్స్, పెంటికల్స్ ఎక్కువగా కప్స్ ఎనర్జీ, పెంటికల్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనపడుతుందండి.
ఎక్కువగా మెయిన్ అది కనపడుతుంది. కానీ మేజర్ ఆర్కానా కార్డ్స్ అనేవి వచ్చాయి, అన్ని రాసుల వాళ్ళు రెజినేట్ అవుతుంది. కాకపోతే మేజర్గా ఎక్కువగా ఉన్న రాసుల వరకు కప్స్ ఎనర్జీ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు, మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు, ఇవైతే ఎక్కువగా మెయిన్ ఎక్కువ ఎనర్జీ అనేది కనపడుతుంది. ఓకేనా, అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఈ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా కనపడుతుంది, మెయిన్ ఎక్కువగా వస్తున్నారు ఎనర్జీస్ వాళ్ళు. ఓకే, కాకపోతే నెంబర్స్ లెటర్స్ చెప్తాను. నెంబర్స్ వచ్చి 8, 10, 14, 3, 16, 1, 2. ఓకే, ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి టి, ఆర్, డబ్ల్యూ, ఈ, ఎస్, జి, ఎస్ చెప్పేశాను, సి, ఓ, టి, జి, జీ కూడా ఆల్రెడీ చెప్పేశాను, ఓ. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి, అన్ని రాసుల వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు. ఓకేనా, ఓకే. మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే, మీరు చూసారో లేదో, మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా సేమ్ టవర్ ఎనర్జీ, మీ ఎనర్జీస్లో టవర్ ఎనర్జీ వచ్చింది, మీ పర్సన్ ఎనర్జీలో కూడా టవర్ ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే మీరిద్దరు ఒకరినొకరు సపరేషన్లో ఉన్నారని చెప్పి మీ ఎనర్జీస్లో అలాగే చెప్తున్నారు, మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా అలాగే ఉంది. మీ పర్సన్కి ఏదో 2 సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి, అందులో ఎటు వెళ్ళాలో తేల్చుకోలేకపోతున్నారు, జగిలవుతూ ఉన్నారు. మీ పర్సన్ ఎక్కువగా జగిలవుతూ ఉన్నారు. కాకపోతే మళ్ళీ మనీ మీద ఎక్కువ ఆలోచన చేయాలని చెప్పి ఆలోచిస్తారు, మనీ పైన ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాలనుకుంటారు, మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉంటారు. కాకపోతే మళ్ళీ ఎక్కువగా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు, వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే తన లైఫ్లో అనేది బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలని ఉంది మీ పర్సన్కి, కాకపోతే మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు, మీ పర్సన్ ఎక్కువగా రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. చూసారా, రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. మీకు సారీ చెప్పాలి, తన వైపు తప్పు ఉంది అని అనిపిస్తే తను మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మీకు ఏదైనా ఒక కప్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎమోషనల్గా మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీతో మీ కిడ్స్ కూడా కనపడుతున్నారు. మీతో మీ కిడ్స్తో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి బ్యాలెన్స్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి ప్రజెంట్. మీ ప్రేమ, మీ మంచితనం, మీ ఆప్యాయత, మీ అందం తనకి బాగా గుర్తొస్తున్నాయి. మీతో కలిసి ట్రావెల్ చేసి ఎక్కడికైనా వెళ్ళాలా అనుకుంటూ ఉన్నారు. కాకపోతే మీకు దూరంగా ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మొండిగా ప్రాక్టికల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే యూనివర్స్ని మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ లైఫ్లోకి అంతా ఏంజల్స్ అనేవి, ఆ యూనివర్స్ అనేది మీ లైఫ్లోకి బ్యాలెన్స్ అనేది తీసుకొని వస్తుంది. టెంపరెన్స్ బ్యాలెన్స్ అదో టవర్ ఎనర్జీ కిందనే, టెంపరెన్స్ కిందనే టవర్ ఎనర్జీ అంటే మీ సపరేషన్ని బ్యాలెన్స్ అనేది తీసుకొని వస్తుంది. ఓకేనా, మీరు ఏదైతే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారో ఆ యూనివర్స్ ద్వారా మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది మళ్ళీ వస్తుంది. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ కూడా రాబోతుంది. 8 days, 8 weeks, 8 monthsలో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ కూడా రాబోతుంది. ఓకేనా, మీ పర్సన్ మీకు దూరంగా ఉండి లైఫ్ అనేది బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు. మీతో మీ కిడ్స్తో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు. ప్రెసెంట్ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ అనేవి ఇలా ఉన్నాయి. దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తొందరగానే మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు, వస్తారు కూడా మీ పర్సన్. ఓకే, ఎమోషనల్గా వెయిట్ చేస్తున్నారు మీ గురించి. దూరంగా ఉన్నా కానీ మీ గురించి ఎమోషనల్గా వెయిట్ చేస్తున్నారు. మీరు బాగా గుర్తొస్తున్నారు. మీ అందం, మీ ప్రేమ, మీరు చూపించిన ప్రేమ ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజినెస్, మనీ, ఇంకా ఇలా చాలా ఆప్షన్స్ అని ఏవి ఉన్నా కానీ తనకి ఫేక్ లాగే అనిపిస్తున్నాయి. తనకు అన్నీ ఫేక్ అని తెలుసుకుంటున్నారు. మీతోనే హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పి ఊహించుకుంటున్నారు. చూసారా, మీతోనే మీ కిడ్స్తో మీతో కలిసి హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు. కాంటాక్ట్ లేని వాళ్ళకి కూడా కాంటాక్ట్ అనేది వస్తుంది. ఓకేనా, 8 days, 8 weeks, 8 monthsలో మీకు కాంటాక్ట్ కూడా వస్తుంది. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్లో మీ ఎనర్జీస్లో సేమ్ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వడానికి
ద టవర్ ఎనర్జీ. మీ పర్సన్ ఎనర్జీస్లో టవర్ ఎనర్జీ వచ్చింది, మీ ఎనర్జీస్లో కూడా ద టవర్ ఎనర్జీ వచ్చింది. కాబట్టి ఎనర్జీస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, మ్యాచ్ అవుతున్నాయి. మీకు 100% మ్యాచ్ అయ్యే తీరుతాయి. ఎందుకంటే కినా సేమ్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. మీ ఎనర్జీస్ ఎంతైతే మీకు మ్యాచ్ అయ్యాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంతే మీకు మ్యాచ్ అవుతాయి. ఓకేనా? మీ ఓకే, మీకోసం ఏంజల్ గైడెన్స్, ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. మీ రిలేషన్ గురించి. డోంట్ వరీ అండి, మీరు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, సెల్ఫ్ లవ్లో ఉండండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఈజీగా మారిపోయి మీ దగ్గరికి తొందరగా వచ్చేస్తారు. ఎందుకంటే సేమ్ ఎనర్జీస్ అనేవి ఈక్వల్గా వస్తున్నాయి. మీరు ఎలా అయితే హ్యాపీగా ఉండి మీ పర్సన్ మీకు రావాలని యూనివర్స్ని పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారో అంత తొందరగా మీ పర్సన్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకే, ఏంజల్ గైడెన్స్ ఫర్ యూ. లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కొంచెం నా వీడియోస్ ఇంకా ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళందరికీ ఇవి వీడియోస్ అనేవి వాళ్ళ వరకు చేరుతాయి. ఓకేనా? మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా చేరుతాయి. ఎవరైతే నా వీడియోస్ ఎవరైతే ఇంకా బాధలో ఉన్నారో వాళ్ళ వరకు కూడా రీచ్ అవ్వాలి కదా, అది మీ చేతుల్లోనే ఉంది కదా. ఓకే, డోంట్ స్టాప్. మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపద్దు. డోంట్ స్టాప్. మీరు ఏదైతే యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది ఎప్పటికీ ఆపద్దు, కంటిన్యూ చేయండి. ఓకేనా? రీకన్సిడర్. ఒకసారి ఆలోచన చేయండి, తిరిగి మీ లైఫ్లో ఏమేమి జరిగాయా, మీ సిచ్యువేషన్లో ఎవరు మిస్టేక్ ఉందా, మీదుందా తనదుందా అని ఒకసారి బాగా రీకన్సిడర్ చేయండి, ఆలోచన చేయండి, బాగా తిరిగి ఆలోచన చేయండి ఎవరిది మిస్టేక్ అయిందా అని చెప్పి ఆలోచన చేయండి. ఇంప్రూవింగ్ హెల్త్. మీ హెల్త్ కండిషన్ అయితే ప్రజెంట్ హెల్త్ కండిషన్ బాగాలేనట్టుంది. ఏంజల్స్ మిమ్మల్ని హెల్త్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు. ఓకేనా? మీ హెల్త్ జాగ్రత్తగా ఉంటే కదా మీ పర్సన్ రాగానే మీరు హెల్త్ అప్సెట్ అయి ఉంటే ఎలా మీకు రీనెన్ తొందరగా అవ్వాలంటే కన్నా మీరు హెల్త్ కండిషన్ కూడా మీరు బాగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి. సరేనా? పీస్ఫుల్ రిజల్యూషన్. మీకు అనేది పీస్ఫుల్గా మీ సొల్యూషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకొని పాజిటివ్ థింకింగ్లో ఉండండి, మీకు అనేది పీస్ఫుల్ రెసల్యూషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, ట్రస్ట్. ఇది చెప్పా కదా, ట్రస్ట్. యూనివర్స్ని నమ్మండి, యూనివర్స్ని నమ్మి యూనివర్స్ మీద భారం వేసి మీరు ముందడుగు వేయండి. ఓకే, లో ఎనర్జీలో ఎప్పుడూ ఉండద్దు. ఎస్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఎస్ అదే చెప్తున్నాను. ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే, మీ హెల్త్ కండిషన్ అనేది ఫస్ట్ బాగా చూసుకోండి. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీరు ఎంతైతే ఏంజల్స్ని అడుగుతూ ఉంటారో అంత తొందరగా ఏంజల్స్ అనేవి మీకు సపోర్ట్ చేస్తాయి. మీ కోరుకున్న మీ విష్ అనేది మీకు తీరుతుంది. మీ పర్సన్ దూరంగా ఉంటే మీ పర్సన్ కూడా తొందరగా మీ దగ్గరికి వస్తారు. మీరు ఏదైతే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అది తొందరగా మీకు నెరవేరుతుంది. ఏంజల్స్ని ఎక్కువగా అడుగుతూ ఉండండి. మీరు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? మీ పర్సన్ రాగానే మీరు డల్ అయిపోయి హెల్త్ బాగాలేకుండా ఉంటే తను కూడా డిప్రెషన్ అయిపోతారు, తను కూడా డల్ అయిపోతారు. మీరు హెల్త్ బాగుంటేనే కదా మీ పర్సన్ రాగానే ఎనర్జెటిక్గా ఉండేది, ఇద్దరు కలిసి ఉండేది మళ్ళీ హ్యాపీగా. మీ పర్సన్ రాగానే మీరు ఏదో జబ్బు పడినట్టు హెల్త్ బాగాలేనట్టు పడిపోతూ ఉంటే ఎలా? మీరు హ్యాపీగా ఉండాలి కదా, మీ హెల్త్ కండిషన్ అనేది బాగుంటేనే కదా తను కూడా హ్యాపీగా ఉండేది. ఇద్దరు కలిసి జాలీగా తిరగాలి కదా. ఇదో ఇక్కడే కనపడుతుంది కదా, జాలీగా తిరగాలి కదా, మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ట్రావెల్ చేయడానికి మీ హెల్త్ బాగుంటేనే కదా మీరు తిరిగేదానికి మళ్ళీ ఓపిక వచ్చేది. ఓకే, మీ టైంకి ఫుడ్ తింటూ హ్యాపీగా మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ సపరేషన్ అనేది బ్యాలెన్స్ వస్తుంది, సపరేషన్ పోయి హ్యాపీగా మీ పర్సన్తో కలిసి హ్యాపీగా ఉంటారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.